పద్మావతీదేవిని మొదటిసారి చూసిన శ్రీనివాసుడు. తిరుమల అడవుల్లో నివసిస్తున్న శ్రీనివాసుడు ఒకరోజు అడవిలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయన మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడు సమీపంలో రాజ్యంలో ఆకాశరాజు పాలిస్తున్నాడు. ఆయనకు ఒక అందమైన కుమార్తె ఉంది. ఆమె పేరే పద్మావతీదేవి. ఒకరోజు పద్మావతీదేవి తన స్నేహితులతో కలిసి ఉద్యానవనంలో పూల తోటకు వెళ్ళింది. అక్కడ పూలతో నిండిన తోటలో ఆమె నడుస్తూ దేవునిని స్మరిస్తోంది. అప్పుడే ఆ మార్గంలో వేటకు వెళ్ళిన శ్రీనివాసుడికి అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో ఆయన కళ్ళకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. పూల మధ్యలో నిలబడి ఉన్న పద్మావతీదేవి ఎంతో అందంగా కనిపించింది ఆయనకు. ఆమె ముఖం చంద్రునిలా ప్రకాశిస్తోంది. ఆమెను చూసిన వెంటనే శ్రీనివాసుడి మనస్సులో ఒక భావం కలిగింది. ఆమె సాధారణ రాజకుమార్తె కాదు, దివ్యమైన ఆత్మ అని ఆయనకు అర్థమయ్యింది. పద్మావతీదేవి కూడా శ్రీనివాసుడిని చూసింది. ఆయన దివ్య రూపాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆ రోజు ఇద్దరూ ఒకరినొకరు చూసిన క్షణం నుంచే వారి మధ్య ఒక పవిత్రమైన బంధం ఏర్పడింది. శ్రీనివాసుడు తిరిగి తిరుమల కొండకు వెళ్ళాడు. కానీ ఆయన మనస్సు మాత్రం పద్మావతీదేవి దగ్గరే ఉండిపోయింది. తిరుమల చేరిన తర్వాత శ్రీనివాసుడు తన తల్లి లాంటి వకుళాదేవికి విషయం చెప్పాడు. అప్పుడు వకుళాదేవి ఒక విషయం అర్థం చేసుకుంది. ఇది సాధారణ ప్రేమ కాదు, ఇది దేవుని సంకల్పం అని. అందుకే వకుళాదేవి వెంటనే పద్మావతీదేవి తండ్రి అయిన ఆకాశరాజును కలవాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం వల్లే తర్వాత జరిగింది తిరుమల చరిత్రలో గొప్ప సంఘటనగా మారింది శ్రీనివాసుడు పద్మావతీదేవి వివాహం. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః.